ముద్దులొలికే చిన్నారి నేస్తాలకు, అలాగే వాళ్లకెంతో ఇష్టమైన టీచర్లకు ప్రేమతో స్వాగతం. ఈరోజు మనం ఒక సరదా విషయాన్ని అంటే మన ఊళ్ళో మనకు సాయం చేసే ప్రత్యేక స్నేహితుల గురించి తెలుసుకోబోతున్నాం. అవునండి. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం, లేదా ఇంటి ముందు అందమైన మొక్కలు పెంచాలంటే ఎవరు సాయం చేస్తారు లాంటి విషయాలు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. టీచర్లు ఈ ఆటను పిల్లలతో ఎంత సరదాగా ఆడాలో కూడా మనం ఇక్కడ చూద్దాం కదా. నిజమే. క్లాస్లో చాలా సున్నితమైన సంతోషకరమైన వాతావరణం తీసుకురావడమే మన ఉద్దేశం. అసలు మనం చేయబోయే ఈ చక్కటి యాక్టివిటీ కృత్యం పేరేంటంటే మన సమాజ సహాయకులు. పేరు చెప్పడం, పాత్రను గుర్తించడం, ఉపయోగించే సాధనాలు. భలేగా ఉంది. ఈ పేరు వింటుంటేనే ఇది ఎంత సరదాగా ఉండబోతోందో అర్థమవుతోంది. మరి ఈ ఆటకు కావలసిన వస్తువులు కూడా మనం సిద్ధం చేసుకోవాలి కదా. అవేంటంటే సమాజ సహాయకుల ఫ్లాష్ కార్డులు, వాళ్ల చిత్రాలు. వాటితో పాటు కొన్ని బొమ్మల సాధనాలు కూడా ఉంటే మంచిది. ఉదాహరణకు వైద్యుడు అని చెప్పడానికి ఒక స్టెతస్కోపు, తెల్లకోటు. అలాగే ఒక మెడికల్ గుర్తు, చిన్న ఇంజెక్షను, మందుల సీసాలు లాంటివి కావాలి కదా. సరిగ్గా చెప్పారు. మరి పెయింటర్ కోసమైతే పెయింట్లు, బ్రష్షు, రంగులుంచుకోవాలి. తోటమాలి కోసం వివిధ తోటపని సాధనాలు, అంటే గార్డెనింగ్ టూల్స్ కూడా ఉంటే బావుంటుంది. అంతేకాదు, అగ్నిమాపక సిబ్బంది అనగానే పిల్లలకు గుర్తొచ్చేలా వాళ్ల హెల్మెట్, ఆ పెద్ద పైపు, CO2 సిలిండర్, ఫైర్ వ్యాన్ లాంటి బొమ్మలు పెట్టుకోవాలి. ఇంకా ఆడుకోడానికి బాల్, బ్యాట్, తూనికలు, బరువులు, పండ్లు లేదా కూరగాయల బుట్టలాంటి ఇతర సాధనాలు కూడా దగ్గరుంచుకోవాలి కదా. అవునండి. ఇవన్నీ చూస్తే పిల్లలు ఎగిరి గంతేస్తారు. భలేగా ఉన్నాయి ఈ వస్తువులన్నీ. మరి వయస్సు 3-4 అంటే 3-4 వయస్సున్న చిన్నారులతో ఈ ఆటనెలా ప్రారంభించాలి? ఈ వయసు పిల్లలకు టీచర్లు ముందుగా ఆ ఫ్లాష్ కార్డులు, వస్తువులు చూపించాలి. ఆ తర్వాత చాలా ముద్దుగా వాళ్ళని ప్రశ్నలడగాలి. అంటే పిల్లలు ఈ తెల్లకోటు వేసుకుంది ఎవరో మీకు తెలుసా అని చాలా చిన్న మాటలతో అడగాలన్నమాట. అవును. వైద్యుడు, పెయింటరు, తోటమాలి వాళ్లను బొమ్మల్లో చూపిస్తూ వాళ్లు చేతిలో పట్టుకునే వస్తువులను పిల్లలకు పరిచయం చేయాలి. ఆ వస్తువులు చూస్తే వాళ్ళస్సలు వదిలిపెట్టరు కదా. నిజమే. అందుకే పిల్లలు ఆ వస్తువులను పట్టుకుని ఆడుకునేలా టీచర్లు వాళ్లను ప్రోత్సహించాలి. స్వయంగా తాకితే వాళ్ళింకా బాగా నేర్చుకుంటారు. మరి కొంచెం పెద్ద పిల్లలు, అంటే వయసు 4-5 పిల్లలతో ఈ కృత్యాన్ని ఎలా చేయాలి? వాళ్లకి కొంచెం వివరంగా చెప్పాలి కదా. ఖచ్చితంగా. వాళ్లతో మాట్లాడేటప్పుడు ఆ వస్తువులు ఎందుకు వాడతారో కూడా వివరించాలి. అంటే ఎక్కడైనా మంటలు వస్తే అగ్నిమాపక సిబ్బంది పెద్ద నీటి గొట్టంతో ఆ మంటలను ఎలా ఆర్పుతారో చూశారా అని చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి. ఎగ్జాక్ట్లీ. వాళ్లను అలా ఆలోచింపజేయాలి. మన రోజువారీ జీవితంలో వీరంతా మనకెలా సాయపడతారో, వాళ్ల సేవలు ఎంత ముఖ్యమో కథలా వివరించాలి. అవును. అప్పుడు వాళ్లు కూడా ఆ వస్తువులు పట్టుకుని డాక్టర్లాగానో పోలీస్లాగానో నటిస్తూ ఆడుకుంటారు. కరెక్ట్. అలా పాత్రపోషణ ద్వారా పిల్లలు తమని తాము ఎలా వ్యక్తీకరిస్తున్నారో టీచర్లు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలా ఆడుకోవడం వల్ల పిల్లలకు చాలా లాభాలున్నాయి. మనం ముఖ్యంగా సాధించాల్సిన సామర్థ్యాలు ఏమిటి? ప్రధానంగా 2 సామర్థ్యాలున్నాయి. మొదటిది, పిల్లలు భావోద్వేగ మేధస్సును అభివృద్ధిపరుచుకుంటారు. అంటే ఇతరుల పట్ల దయ, సానుభూతి చూపించడం నేర్చుకుంటారన్నమాట. అవును. ఇక రెండవదేంటంటే, కుటుంబం మరియు సంఘానికి చెందిన వ్యక్తిగా తమని తాము గుర్తించడం ప్రారంభిస్తారు. వావ్! అంటే మనమంతా ఒక్కటే, వీళ్లంతా మనవాళ్లే అనే భావన వాళ్లలో కలుగుతుంది. ఇది నిజంగా చాలా మంచి విషయం. అవునండి. అందుకే ఈ కృత్యం చేస్తున్నప్పుడు పిల్లల ఆనందం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత మరియు వాళ్లు నేర్చుకునే కొత్త పదాలను టీచర్లు తప్పకుండా గమనించాలి. ఖచ్చితంగా. మరి చిన్నార్లు, మీకోసం నాదొక చిన్న ప్రశ్న. ఒకవేళ మన సమాజ సహాయకుల దగ్గర వాళ్ల వస్తువులు లేకపోతే ఏమవుతుంది? భలే అడిగారు. ఒక్కసారి ఆలోచించండి. ఆడుకుంటూ, పాడుకుంటూ ఆనందంగా నేర్చుకోండి. మీకందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం.